ఇప్పుడు మేము విజయవాడ జంక్షన్లో ఉన్నాం. టైం 9:20 అయింది. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ ట్రైన్ విజయవాడ టు కాశీ వెళ్తుంది. ఇప్పుడు మేము కాశీకి వెళ్తున్నాం అనమాట. సో వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడే ట్రైన్ ఎక్కా, రెడీ టు స్టార్ట్. ఇంకో 5 minutesలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ జరుగుతున్నట్టుంది. చూస్తుంది 2 days ట్రావెలింగ్ తర్వాత అక్కడికి చేరుకున్నాం. ఈ జంక్షన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇందుకే ఈ జంక్షన్ పేరు చెప్పలేదు కదా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. జంక్షన్ లోపల చూసారా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ ఫ్యాన్స్ చూసారా ఎంత పెద్ద ఫ్యాన్, ఎప్పుడు చూడండి అట్లనే ఫ్యాన్ బాగుంది. గాలి కూడా అట్లనే పెద్దగా వస్తుంది, చాలా బాగుంది. ఇంకా ఇది మూన్లోకి పంపించారు కదా మన చంద్రయాన్ 3, ఆ డెమో పెట్టారు అక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కాశీ డెమో ఫొటోస్ పెట్టారు, బాగున్నాయి. స్టేషన్లో గంగా నది, కాశీ నది ఒడ్డున గంగా హారతి బాగుంది, చాలా బాగుంది. పెయింటింగ్స్ బాగున్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే తప్పక చూడండి, పెయింటింగ్స్ మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. వెహికల్స్ మాట్లాడుకుంటున్నాం. మా లగేజ్ చాలా ఉంది. రూమ్ దగ్గరికి వెళ్ళడానికి, కాశీలో రూమ్ దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్ మాట్లాడుకుంటున్నాం. అదే మండి ఇప్పుడు మనం ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం? పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అనే ఒక స్టేషన్ మీద ఉన్నాం. యాక్చువల్లీ స్టేషన్ ఒక పర్సన్ పేరు అనమాట. అది స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఈ వెహికల్స్ చూసారు కదా, ఈ వెహికల్స్ అన్ని మాట్లాడుకొని మన లగేజ్ తీసుకొని మనం ఎక్కడికైతే హోటల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. వెళ్తున్నాం, కాశీ వెళ్తున్నాం ఇప్పుడు. మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇప్పుడు ఘాట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మోక్ష ఇటు మొత్తం యూపీ మొత్తం ఈ ఎలక్ట్రికల్ ఆటోస్ అన్నట్టు భలే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఆటోస్. ఈ ఆటో ఎక్కి మేము ఇప్పుడు ఘాట్కి వెళ్ళబోతున్నాం. శివాలా ఘాట్, ఆ ఘాట్కి వెళ్ళబోతున్నాం ఈ ఎలక్ట్రికల్ ఆటోల్లో. ఇప్పుడే చేరుకున్నాం గంగా నది, శివాలయ ఘాట్. శివాలా ఘాట్ అన్నమాట. శివాలా ఘాట్. ఇది మహానిర్వాణి ఘాట్. మేము ఇప్పుడు ఈ బోట్లో మణికర్ణిక ఘాట్కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది మణికర్ణిక ఘాట్కి, అదేంటో ఇప్పుడు చూద్దాం. హనుమాన్ ఘాట్. ఓం నమః శివాయ. ఇక్కడైతే శవాల్ని కాలుస్తున్నారు. చూడండి ఎలా కాలుస్తున్నారు. ఆ ప్లేస్ నుంచి జనం అలా శవాల్ని కాలుస్తున్నారు. శవాల్ని కాలుస్తున్నారు.
చూస్తున్నారు కదా, అవన్నీ శవాలు. శవాలు కాలుస్తున్నారు. గుడి సగం విరిగిపోయింది. ఈ గుడికి ఏదో శాపం ఉందంటున్నారు. ఇదే మణికర్ణిక ఘాట్. ఈ మణికర్ణిక ఘాట్ ఇక్కడ 12ంటికి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 12ంటికి దేవతలు స్నానం చేస్తారంట. కరెక్ట్గా 12ంటికి దేవతలు వచ్చి ఇక్కడ ఈ ఘాట్ దగ్గర స్నానం చేస్తారంట. అందుకే అందరూ 12ంటికి దిగమంటున్నారు. వల్ల అయింది ఇప్పుడు ఇక్కడ ఈ ఘాట్ దగ్గర దేవతలు స్నానం చేస్తారంట. అందుకే మమ్మల్ని వాళ్ళకి దిగుతూ వేస్తారంట. మణికర్ణిక ఘాట్లో స్నానం అయిపోయాక మళ్ళీ తిరిగి మా ఘాట్కి ప్రయాణం చేస్తున్నాం. ఇవన్నీ శవాన్ని కాలుస్తున్న దృశ్యాలు. స్నానం అయిపోయాక రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పళ్ళు కనిపిస్తే ఇక్కడ ఆగి మీకు ఒక కొత్త రకమైన ఫ్రూట్ చూపిస్తాను. ఏంటో తెలుసు? అదేంటి? అనుకుంటున్నారు కాదు, లీచీ. ఇదిగోండి. ఏంటి మళ్ళీ చెప్పు, ఏం పళ్ళు? లీచీ అంటారు దీన్ని. సో ఇవి ఇక్కడే పండుతాయి. ఒక మినీ సైజ్ ముంచుకాయలా ఉన్నాయి అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మొత్తం అంతా. దీని లోపల ఇంత పెద్ద సీడ్స్ ఉంటాయి. ఇది అమ్ములు తింటాం చూడండి మంచిగా. దీనిలా తినాలన్నమాట. తప్పు తినరు. ఇదిగోండి ఫ్రూట్ ఎలా ఉంది. మా అమ్ములు చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడే పండుతాయి. ట్రై చేద్దాం. సరే ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది అనమాట. స్వీట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. లీచీ జ్యూస్ లాగా ఇట్లా ఉందండి. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. మా వెనకాల ఏం పట్టించుకుంటాం. మేము ఇప్పుడు కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్తున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గుడికి వెళ్ళడానికి. గుడి లోపలికి ఫోన్ ఎలో లేదండి, అందుకే లోపల చూపించలేకపోతున్నాను మీకు. ఇది 4th గేట్ టెంపుల్కి. బయట లోపలికి ఫోన్ ఎలో లేదు కాబట్టి బయట చూపిస్తున్నాము. కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఇప్పుడే దర్శనమైంది. ఇంకా మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడే కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయ్యింది మాకు. బయటకు వచ్చాము ఇప్పుడే. తర్వాత మేము కాలభైరవుని గుడికి వెళ్ళబోతున్నాం. అదే కాలభైరవ స్వామి గుడి. నేను లోపలికి ఫోన్ ఎలా లేదు, అక్కడ వరకే సాధ్యమైనంత వరకు మీకోసం తీసాను. నేను ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చాం. చాలా
కాలభైరవ స్వామి. ఇది ఎంట్రన్స్ కాలభైరవ స్వామి టెంపుల్కి ముఖద్వారం. ఇది విశాలాక్షి తల్లి టెంపుల్. ఇక్కడ కెమెరా ఎలా లేదు, ఆ లోపలే ఉండిద్ది తల్లి. దర్శనమయ్యి బయటకు వచ్చాము ఇప్పుడే. మంటూ ఫుట్టా ఇప్పుడు మేము గంగా హారతికి వెళ్తున్నాం. గంగా హారతి కోసం చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. గంగా నది ఒడ్డున చాలా అంటే చాలా గంగా హారతి ఇచ్చే స్వాములు వీళ్ళే. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. ఒక్కరు ఒక ప్లేస్ నుంచి. చూసారా, గంగా హారతి చూడడానికి ఫారినర్స్ కూడా వచ్చారు. మనం గంగా హారతి చూడడానికి గంగా హారతి ఎదురుకుంటా ఉన్న బోట్లోకి మేము ఎక్కి ఆ హారతి చూడబోతున్నాం. అభయం గురు జన్నః గురు ప్రదాభ్యో భయం నః పాదుభ్యః సుదాంతిర్భవదో వయస్నానాం దేశజ్యోతిర్స్నానః ఓం బుద్ధవాలః సమ్మదుద్ధవాలో మణివాలస్తాద్వినాః సేనః సేనాక్షో గురుసేంద్రాయ మధుమదయే కరుణాదాం మామవనితారం జానమో రూపాః పారజన్యాః ఉద్యోగస్థానియం జలదాయి ఆత్మజనబలదాధని వధుధని లోకధన్యభయధని అగ్నిః వ్రజం బహుళం మేఘ श्री वृंदावन बिहारी लाल की द्रविणम तुमेवा तुमेव सर्वं मम देव जय गंगे माता जो नर को जागता जो नर सन्यासी को जागते वांछित फल पाता जय गंगे माता जय गंगे माता जय गंगे माता जो नर को
श्रितशेखराय दिव्याम्बराय सदिगम्बराय नमः शिवाय नमः शिवाय कवि कलज्जुला पाकितले कले देवीश्वरेश्वरे भगवती गंगे अन्नपूर्णा माता की जय, लक्ष्मी माता की जय, सरस्वती माता की जय, शीतला माता की जय, ब्रह्म स्वरूप श्री सत्य साईं बाबा की जय, परमहंस देव सद्गुरु श्री बापूजी महाराज की जय, श्री श्री शोभा माता की देवताओं की जय, समस्त संत महात्मा ऋषियों की जय, नमः पार्वती पते हर हर पुष्पांजलि